సంక్షేమం అభివృద్ధి భవిష్యత్తును లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం లభించిందని వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సేవల పంపిణీలో నాణ్యతను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సచివాలయ వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సచివాలయాలు వార్డు సచివాలయం అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారు. ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో స్వర్ణగ్రామం రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ నంబర్ 1 ప్రయారిటీగా మేము తీసుకుని ఎస్పెషలీ గంజాయి పైన మేము చేసిన యుద్ధం, అదేవిధంగా ఒక చైతన్యం తీసుకురావడానికి మేము చేసిన మార్పులు, వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాలుగా మనం విభజించుకుని ఒక పక్క విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి వరకు మనం ఒక క్లస్టర్గా తీసుకుని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి, ఈ 3 సెక్టర్స్లో కూడా రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వివరించారు. కొత్తగా రాబోయే సంవత్సరంలో మరింత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మేము ఏ విధంగా తీసుకొచ్చామో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా ఆ విధంగానే తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్పు మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుపు.